1918లో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కలలోంచి పుట్టింది ఓ విద్యాగాథ. అదే ఉస్మానియా విశ్వవిద్యాలయం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ప్రధాన విశ్వవిద్యాలయం. దీని విస్తీర్ణం 3.90 హెక్టార్లు. ఈ విశ్వవిద్యాలయం పరిధి 2011 భారత జనాభా గణాంకాలలో ఒక జనగణన పట్టణంగా గుర్తించబడింది. దీని స్థాపనకు సంబంధించిన ఫర్మానాను 1917 ఏప్రిల్ 26న జారీ చేశారు. హైదరాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థచే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది. హైదరాబాద్ హృదయంలో నిలిచిన ఈ విద్యాలయం శతాబ్ద కాలంగా ఎందరో విద్యార్థుల కలలకు ఆవాసమైంది. నిజాం పరిపాలనా కాలంలో హైదరాబాద్లో స్థాపించిన కొన్ని కళాశాలలు రాజకుటుంబీకులకు, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం 1913లో తమ పాలనలో ఉన్న ప్రాంతాల్లోనే గాక సంస్థానాలలో కూడా విశ్వవిద్యాలయాలను స్థాపించాలని తీర్మానించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రయాణం ఓ గొప్ప గాథ. మొదటి అడుగు అబిడ్స్లోనే పడింది. ఒక అద్దె భవనంలోనే తరగతులు ప్రారంభమయ్యాయి. తర్వాత 1939లో ఆ ప్రతిష్టాత్మక ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులతో మొదలైన ఈ విద్యాయాత్ర 1921లో డిగ్రీ కోర్సులతో, 1923 నాటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ తరగతులతో మరింత విస్తరించింది. ఆ రోజుల్లో కేవలం 25 మంది ఉపాధ్యాయులు, 250 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు వేలాది మంది విద్యార్థుల కలలకు ఆవాసంగా మారింది. చాందా బీబీ అందించిన 1400 ఎకరాల భూమి, నిజాం ఇచ్చిన దాతృత్వం ఇవే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి బలమైన పునాదిగా మారాయి. భవనాల నిర్మాణానికి ఆర్కిటెక్టులుగా సయ్యద్ అలీ, రజా, నవాబ్ జయంత్ సింగ్ బహదూర్లను నియమించారు. వారు అమెరికాలోని కాలిఫోర్నియా, స్టాన్ఫర్డ్, హార్వర్డ్, కొలంబియా, బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ మొదలైన విశ్వవిద్యాలయాలను సందర్శించి వచ్చారు. బెల్జియంకు చెందిన ఈ జాస్పర్ను సలహాదారుడిగా నియమించి లా, ఇంజనీరింగ్, ఆర్ట్స్ కళాశాల, లైబ్రరీ, సెనేట్ హాల్ వంటి భవనాలను నిర్మించారు. ఆర్ట్స్ కాలేజ్ భవనానికి 1923 జూలై 5న పునాదులు వేసి 1939 డిసెంబర్ 4వ తేదీ నాటికి పూర్తి చేశారు. అదే రోజున హైదరాబాద్ నిజాం దీనిని ప్రారంభించారు. విద్యా భవనాలతో పాటు విద్యార్థుల శారీరక వికాసానికి కూడా ప్రాధాన్యతనిస్తూ విశ్వవిద్యాలయ ఆవరణలో విస్తారమైన క్రీడా మైదానం నిర్మించారు. ఇది ఫుట్బాల్, క్రికెట్, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు కేంద్రంగా మారింది. మొదటి ఛాన్సలర్ అక్బర్ హైదర్, మొదటి వైస్ ఛాన్సలర్ నవాబ్ హబీబుర్ రెహమాన్ ఖాన్, ప్రిన్సిపల్ రాస్ మన్సూద్, సలహాదారు ఇంజనీర్ జాస్పర్. వీళ్లతో ఏర్పడిన బలమైన కమిటీ ఈ విద్యాలయానికి దిశానిర్దేశం చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముఫాకంజా సాంకేతిక కళాశాల, ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, వాసవి ఇంజనీరింగ్ కళాశాల, విజ్ఞాన్ మరియు డక్కన్ ఇంజనీరింగ్ కళాశాలలు, సర్దార్ పటేల్ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాల, ప్రగతి కళాశాల వంటి అనేక ప్రతిష్టాత్మక కళాశాలలు కూడా ఉన్నాయి. అయితే నవాబ్ తన ప్రతిమలు లేదా విగ్రహాలు ఈ విశ్వవిద్యాలయంలో ఉండకూడదని కోరారు. అందుకే ప్రవేశ ద్వారం ఆయన కిరీట రూపంలో నిర్మించబడింది. ఆ ద్వారానికి జన్నత్ కీ మార్గ్ అని పేరు పెట్టారు. అంటే అర్థం స్వర్గం లాంటి విద్యకు మార్గం అని. ఈ నిర్మాణం ఇస్లామిక్, యూరోపియన్ శైలులను ప్రతిబింబిస్తుంది. విశ్వవిద్యాలయం మధ్య గుమ్మటం లోపల అద్భుతమైన శిల్పకళ దాగుంది. గుమ్మటం క్రింద స్టికో అనే జామితీయ డిజైన్లు, లోపల అజంతా, ఎల్లోరా గుహల స్ఫూర్తితో చిన్న గవాక్షాలు కనిపిస్తాయి. ఇది ఆనాటి కళా సంస్కృతి మాత్రమే కాదు, చరిత్రల కలయిక. ఈ విశ్వవిద్యాలయం మొదలైన ఆరంభంలో ఉర్దూ మాత్రమే బోధనా భాషగా ఉండేది. కానీ కాలక్రమంలో ఇంగ్లీష్ అవసరమైంది.
1940 నుంచి 1950 వరకు అనేక సంస్కరణలతో పాటు 1948లో హైదరాబాద్ విలీనం తర్వాత ఇంగ్లీష్ ప్రాముఖ్యత మరింత పెరిగింది. 1960 నాటికి ఇంగ్లీష్ ప్రధాన బోధనా భాషగా మారింది. ఉస్మానియా విద్యార్థులు కేవలం పాఠశాలలోనే కాకుండా సమాజంలో కూడా మార్పు కోసం పోరాడారు. ప్రత్యేక తెలంగాణకై విశ్వవిద్యాలయ విద్యార్థులు 1965 నుంచి పోరాటం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రాంతంలో ఇది అతిపెద్ద విశ్వవిద్యాలయంగా ఉండడం, ఇక్కడి విద్యార్థులు తెలంగాణ వారే అధిక సంఖ్యలో ఉండడం కూడా ఇందుకు దోహదం చేసింది. తెలంగాణ ఉద్యమాలు, విద్యార్థుల రక్త త్యాగాలు, పోలీసుల లాఠీ దాడులు ఇవన్నీ చరిత్రలో బలమైన ముద్ర వేశాయి. ఈ ప్రాంగణం అనేక విప్లవ క్షణాలకు సాక్ష్యమైంది. ఉద్యమాలు అనగానే ఉస్మానియా విద్యార్థులకు గుర్తు వచ్చే పేరు జార్జ్ రెడ్డి. జార్జ్ రెడ్డి పేరు వినగానే ఉస్మానియా విద్యార్థుల గుండెల్లో దీపం వెలుగుతుంది. ఎన్నికలు, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలు, విద్యార్థి సంఘాలను ఏకం చేసిన ధైర్యవంతుడు. ఆయన మరణం బాధాకరం, కానీ ఆలోచనలు ఉద్యమాలకు బలం అయ్యాయి. ఉస్మానియాలో అనేక విద్యార్థి సంఘాలు పుట్టుకొచ్చాయి. ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఎస్ఏ, ఎన్ఎస్యుఐ వీటి లక్ష్యం ఒక్కటే: విద్యార్థుల హక్కులు, సమానత్వం, ప్రజాస్వామ్యం. ప్రతి సంఘం తనదైన దారిలో పోరాడిన విద్యార్థుల సంక్షేమమే వారి ప్రధాన ధ్యేయంగా ఉండేది. ఉస్మానియా నుండి చదివిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో నిలిచారు. శాస్త్రవేత్తలు, సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు, కళాకారులు. ఈ నేల గర్వించదగ్గ ప్రతిభను ఇచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం తన పూర్వ విద్యార్థుల ద్వారా ప్రపంచానికి వెలుగునిచ్చింది. దేశ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు, భారత తొలి అంతరిక్ష యాత్రికుడు రాకేష్ శర్మ, భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవి రెడ్డి, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్, జాతీయ చలనచిత్ర దర్శకుడు శ్యామ్ బెనగల్, బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు మరియు వ్యాపారవేత్త కరణ్ బిలీ మోరియా వీరందరూ ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రతిభకు నిదర్శనంగా నిలిచారు. ఉస్మానియా కేవలం విశ్వవిద్యాలయం కాదు, ఇది హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేవలం విద్యా కేంద్రం కాదు, ఇది పరిశోధన, ప్రతిభ, ప్రపంచ గుర్తింపు మరియు శతాబ్దాల వారసత్వం కలిగిన ఒక విశిష్ట స్థలం. భవిష్యత్ తరాల కోసం ప్రేరణ, ప్రతిభ, మార్గదర్శకత్వం ఇది ఉస్మానియా. ఇక్కడ ప్రతి గోడ చరిత్రను చెప్తుంది, ప్రతి రాయి ఒక కళను కలిగి ఉంటుంది. ఇక్కడి ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి జీవితంలో కొత్త దారులు కనుగొంటాడు. ఇది గతం యొక్క గౌరవం, వర్తమానం యొక్క గర్వం, భవిష్యత్తు యొక్క ఆశయం. కాలం మారినా ఉస్మానియా ఆత్మ మారదు. విద్య, సంస్కృతి, సేవ ఇవే ఈ విశ్వవిద్యాలయానికి మూల స్తంభాలు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జ్ఞానానికి గమ్యం, గౌరవానికి ప్రతీక, గెలుపుకు స్ఫూర్తి.